పెద్దపల్లి జిల్లా అడవి సోమన్పల్లిలోని మానేరుపై నిర్మించిన చెక్ డ్యాంను సందర్శించారు మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్. డ్యాంలో చేపలు పడుతున్న మత్స్యకారులను కలిసి ఉపాధి అవకాశాల గురించి అడిగి తెలుసుకున్నారు. చెక్ డ్యాములపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తుందని, కేసీఆర్ ముందు చూపుతో పలు డ్యాంలు నిర్మించారని పుట్టా మధుకర్ తెలిపారు. కానీ రేవంత్ సర్కార్ ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. అడవి సోమన్పల్లి గ్రామంలో మనం ఇక్కడ చెక్ డ్యామ్ దగ్గర ఇవాళ నిలబడి మార్చి 4వ తారీఖు నాడు మాట్లాడుతూ ఉన్నాం. సోమన్పల్లి గ్రామం ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీకి అనాదిగా ఓట్లు వేస్తూ వస్తూ ఉన్నది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఓట్ల కోసం కాదు, తెలంగాణ ప్రతి ఇంచు కూడా ఇది మన ప్రజానీకం, దీన్ని కులాలతోటి పార్టీలతోటి చూడొద్దని కేసీఆర్ గారి సందేశంతో మేము ఇక్కడ చెక్ డ్యామ్ కట్టేయడం జరిగింది. చెక్ డ్యాము కట్టేయడం వలన అనేక విధాలుగా ఉపయోగకరం, మత్స్య సంపద ఉంటుంది, పర్యావరణం ఉంటుంది, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ పరిపాలించి గోదావరి నీళ్లు పోతా ఉన్నా, మానేరు నీళ్లు మొత్తం పోతా ఉన్నా, సముద్రం పాలైన తప్ప ఒక కాలడ్డం పెట్టి నీళ్ళు ఆపి పంట పొలాలకు ఇవ్వలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. ఇవ్వకపోతే